శైలు చపాతీలు చేస్తుంది. ఈ సహోదరులు దర్శి నుంచి మరి ఏలూరు దాకా వెళ్తారంట. వీళ్ళు రోజు కూడా ఇక్కడ వీళ్ళతో పాటు ఒక మంకీ ఉంది. తర్వాత వీళ్ళు చూడండి ఇవన్నీ పెట్టుకొని సర్కస్ చేస్తూ వెళ్తారంట. సర్కస్ చేస్తా దర్శి నుంచి ఏలూరు దాకా వెళ్ళి మళ్ళీ రిటర్న్ వస్తారు. బుడ్డి పిల్లలు ఉన్నారు. బుడ్డి పిల్లలు వీళ్ళు సెలవులు అప్పుడు ఇట్లా వస్తారు. తర్వాత వాళ్ళ అమ్మమ్మ నాయనమ్మ లేరు ఉంటారు. సహోదరుడు ఉన్నారు. మీ పేరు? హనోక్. వీళ్ళంతా ఇక్కడ ఈరోజు సండే కదా, సండే మందిరానికి వచ్చారు. ప్రభువుని ఆరాధించి చక్కగా చెట్టు కింద కూర్చొని చపాతీలు చేసుకుంటున్నారు. మరి ఇప్పుడు వర్షం వస్తే ఎలా ఉంటారు ఏంటంటే తన స్కూల్ దగ్గర ఉంటారంట. ఇన్ని కష్టాలున్నా ఇంత ప్రయాసం ఉన్నా కానీ దే లవ్ గాడ్. దేవుణ్ణి వాళ్ళు ప్రేమిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. నిజంగా దేవుని యొక్క ఆనందాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు. మరి మనకు కూడా చాలా సౌకర్యాలు దేవుడు ఇస్తూ ఉన్నాడు. మరి ఈరోజు ఆరాధనకి వెళ్ళారా? మీరు కాదు, వాళ్ళని అడుగుతాం, చూసేవాళ్ళు. మరి కొంతమంది అన్ని సౌకర్యాలు ఉన్నా కానీ ఇళ్లలోనే ఉంటూ ఆన్లైన్లో చూసుకుంటా మరి దేవుణ్ణి ఆరాధించకుండా ఉంటా ఉన్నారు క్రైస్తవులు. మరి వీళ్ళు దేవుడు ఎంతో ప్రేమించారు కదా. ఈ లోకంలో లేని వాళ్ళం కావచ్చు, పరలోకంలో మాత్రం వీళ్ళు చాలా సంపదను సమకూర్చుకుంటున్నారు. చక్కగా నవ్వుతూ ఉన్నారు. ఇందాక వీళ్ళు ఎవరో నాకు తెలియదు. మరి మళ్ళీ పాటలు పాడుకుంటా రొట్టెలు రుత్తా ఉన్నాడు. ఏం పేరు నీ పేరు? ఇస్సాకుని చూస్తూ ఉన్నాం. ఇందాక ఇస్సాకుని చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా నవ్వుతూ ఉన్నాడు. ఆకలాస్తున్నట్టు నవ్వు. ఇస్సాక్ అంటే బైబిల్లో చిరునవ్వు అని అర్థం. మరి చిరునవ్వుతో హ్యాపీగా పని చేసుకుంటూ అమ్మ వాళ్ళకి సహాయం చేస్తూ ఉన్నాడు. మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం, చిన్నది ఇయ్యాలు వేసుకొని చక్కగా ఊగుతూ ఉండి హ్యాపీగా ఉంది. నాకేం కష్టం ఏం తెలియదు. సెలవులప్పుడు ఇట్లా వస్తూ ఉంటారా? మామూలప్పుడు నానమ్మ వాళ్ళ దగ్గర ఉంటావు అన్నమాట కదా. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా? మరి వీళ్ళు ఇంత ప్రయాసపడతా కూడా వాళ్ళు ఆదివారం ఉదయాన్నే మొదటి సర్వీస్కి వచ్చారు. ఆరాధన చూసుకొని ఇక్కడ ఇవన్నీ కూడా చేసుకుంటా ఉన్నారు. భోజనం చేస్తారు, సాయంత్రం వీళ్ళు సర్కస్ చేస్తారు అన్నమాట కదా. ఈ లోకంలో పేదవాళ్ళు కానీ పరలోకంలో మరి ఎంతో సమకూర్చుకున్నారు. ఏం లేకపోయినా ఆనందంగా ఉన్నారు. మరి మీరైతే ఇళ్లలో ఈసీలు పెట్టుకొని మరి చాలామంది చర్చికి కూడా వెళ్లకుండా ఉంటా ఉన్నారు. మరి మీరు వీళ్ళందరూ చూస్తే ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని ప్రభువు దినాన్ని. సో వీళ్ళ కోసం ప్రార్థన చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. చర్చి ఎవరైనా మానేసింటే మాత్రం వీళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకొని ఆదివారం సమయాన్ని సమకూర్చుకొని మనం దేవుని మందిరానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించాలి. అటు కృపను దేవుడు